ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీలో కోల్డ్ వార్ నడుస్తోందా? ఇద్దరు మాజీ మంత్రుల మధ్య వార్తో క్యాడర్ నలిగిపోతుందా? ఇప్పుడు ఇదే విషయంలో పార్టీ హైకమాండ్ కు తలనొప్పిగా మారిందా? దాంతో ఆ ఇద్దరు నేతల సమస్యకు పార్టీ అధినేత ఎలా చెక్ పెట్టారు? ఇంతకీ వీళ్ల విషయంలో పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయం ఏంటి? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్ పార్టీ పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నారు. పార్టీలో యాక్టివ్ గా ఉన్న నేతలకు తిరిగి పదవులు అప్పగిస్తున్నారు. ఇదే సమయంలో నేతల మధ్య సయోధ్య కుదురుస్తున్నారు. ఇన్నాళ్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉప్పు నిప్పులా ఉన్న మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా మధ్య రాజీ కుదిర్చినట్టు తెలిసింది. గత కొద్ది రోజులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీలో కోల్డ్ వార్ జరుగుతుంది. మాజీ మంత్రి రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య ఆధిపత్య పోరు మరింత తీవ్ర రూపం దాల్చింది. నగరి మున్సిపాలిటీలో పెద్దిరెడ్డి అనుచరులు ఆగడాలు పెరిగిపోవడంతో వారిపై మాజీ మంత్రి రోజా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్ కు ఫిర్యాదు చేశారట. దాంతో ఆయన మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే శాంతి, కేజే కుమార్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదే విషయాన్ని జిల్లా నేతలు పార్టీ అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. దాంతో సీరియస్ అయిన జగన్ ఇద్దరు కలిసి పని చేసుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. తాజాగా తాడేపల్లిలో ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతలతో జగన్ సమావేశమయ్యారు. జిల్లా పార్టీలో జరుగుతున్న పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మీటింగ్ లో నేతలకు పదవుల పంపకాలపై కూడా చర్చ జరిగినట్టు తెలిసింది. అంతేకాకుండా జిల్లాలో అందరికీ పదవులు ఇస్తేనే సమన్యాయం జరుగుతుందని అధినేత దృష్టికి నేతలు తీసుకెళ్లారట. ఈ విషయాన్ని గుర్తించిన అధినేత జగన్ పెద్దిరెడ్డితో పాటు ఆర్కే రోజాకు కీలక పదవులు అప్పగించినట్టు తెలిసింది. ఇక పెద్దిరెడ్డికి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ పదవితో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చారు. అటు మాజీ మంత్రి ఆర్కే రోజాకు రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికి గత ఎన్నికల్లో తమ ఓటమికి పెద్దిరెడ్డే కారణమని వైఎస్ జగన్ కు కొందరు వైసీపీ అభ్యర్థులు ఫిర్యాదు చేశారట. ప్రత్యర్థులకు పెద్దిరెడ్డి ఆర్థిక సాయం అందించారని అధినేత దగ్గర వాపోయారట. అయితే ఇవేమీ జగన్ పట్టించుకోలేదని తెలుస్తుంది. అందుకే పెద్దిరెడ్డికి మరోసారి చిత్తూరు జిల్లా బాధ్యతలు అప్పగించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే సమయంలో పార్టీకి దూరంగా ఉంటున్న నేతలకు జగన్ క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది. జిల్లా ఇలాగైతే మళ్లీ అధికారంలోకి ఎలా వస్తామని వారిని ప్రశ్నించారట. ఇక మీదట జనంలోనే ఉంటామని వారు జగన్ తో అన్నట్టు తెలిసింది. ఓడిపోయినంత మాత్రాన ప్రజలకు దూరంగా ఉంటే ఎప్పటికీ వాళ్లకు దగ్గర కాలేమని జగన్ హితబోధ చేసినట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు. వైసీపీ పోయిన తర్వాత ఆ పార్టీ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. కూటమి సర్కార్ అధికారంలో ఉండడంతో భయపడుతున్నారు. తమపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తారని ఆందోళన చెందుతున్నారు. వీరి భయానికి కారణం సైతం లేకపోలేదు. ఇప్పటికే కొందరు వైసీపీ నేతలను కూటమి సర్కార్ జైలుకు పంపింది. మరికొందరు లీడర్లను అరెస్టు చేసేందుకు పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. మరికొందరు నేతలు సైతం ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు. అయితే కేసులకు భయపడొద్దని, జనంలో ఉంటేనే మరింత ఆదరణ పెరుగుతుందని జగన్ చెప్పినట్టు తెలిసింది. చూడాలి మరి పార్టీ అధినేత ఆదేశాలు ఎంతమంది నేతలు పాటిస్తారో. మొత్తంగా చిత్తూరు జిల్లాపై జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు అర్థమవుతుంది. జిల్లా నేతలకు కీలక పదవులు అప్పగించడం ద్వారా పార్టీ నష్టపోకుండా ఉంటుందని పార్టీ అధినేత ఆలోచనగా ఉందట. ఇదే సమయంలో పార్టీలో పదవులు ఇవ్వడం ద్వారా నేతలు చేజారిపోకుండా ఉంటారని అధినేత అనుకుంటున్నారట. మరోవైపు కూటమి సర్కార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేయడంతో ఆయనకు తిరిగి ఉమ్మడి చిత్తూరు జిల్లా బాధ్యతలు అప్పగించారని పార్టీ వర్గాలు అంటున్నాయి. చూడాలి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా పార్టీ నేతలను ఎలా కలుపుకుపోతారో.